యెషయాని ఎలా చంపారు తెలుసా? నేను అంతకుముందు కూడా చెప్పాను. ప్రవక్త అయినటువంటి యెషయాని ఎలా చంపారు తెలుసా? నిలువున వేలాడి తీసి, నిలువున అంటే తల క్రిందకు, మధ్యలో రంపంతో 2 ముక్కలుగా చేశారు ఆయన్ని. రంపంతో అదే ఒక కట్టెని కోస్తే పెద్ద రెస్పాన్స్ ఉండదు కదా, కానీ మనిషిని రంపంతో కోస్తుంటే ఆలోచన చేయండి. ఇమాజినేషన్, కెన్ యూ ఇమాజిన్ ఇట్? ఏం చేశాడని? దేవుని ప్రత్యక్షత మనుషులకు చెప్పాడని, నీతి కొరకు నిలవబడ్డాడని, యేసే రక్షకుడని ప్రకటించాడు అని, ఆయనే రాజుగా రాబోతున్నాడని, ఆయన పుట్టుకను ప్రవచించాడు, ఆయన మరణాన్ని ప్రవచించాడు, ఆయన రాబోతున్నటువంటి దానిని కూడా ఆయన ప్రవచించాడు. హల్లెలూయా. అందుకొరకే సహోదరులారా, నువ్వు ప్రభు వారి కొరకు నిలవబడిన దాన్ని బట్టి నువ్వు హింస పొందుతావు, కానీ ఆశ్చర్యపడద్దు. హేళన చేయబడతావు, ఆశ్చర్యపడద్దు. ఇగ్నోర్ చేస్తారు, ఆశ్చర్యపడవద్దు. లోకములో మీకు శ్రమ కలుగును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వయాన తన నోటితో చెప్పినటువంటి మాట అది.